కిరణ్ చెప్పింది నిజమే అంటారా? రూబనే స్నేహాన్ని చంపేసి ఉంటాడా? ఒకవేళ అది నిజం కూడా అయి ఉండొచ్చు. అలా జరుగుంటే స్నేహాన్ని చంపడానికి ఉపయోగించిన కత్తి ఎక్కడ? అంతేకాకుండా రూబన్ని చంపింది ఎవరు? మరైతే అసలు ఆ హత్య ఎవరు చేసి ఉంటారని మీకు అనిపిస్తోంది సార్? ఇప్పటి వరకు మనకు దొరికిన ఆధారాలు చూసుకుంటే ఆ టైం గ్యాప్లో అక్కడ ఉన్న ఏ ఒక్కరైనా ఆ హత్యని చేసుండొచ్చు. స్నేహ హత్య చేయబడింది దాదాపు 11:35 మధ్యన. కిరణ్ చెప్పిన దాన్ని బట్టి కిరణ్ బయటికి వచ్చినప్పుడు స్నేహ ప్రాణాలతోనే ఉంది. సీసీటీవీలో ఆ సమయం క్లియర్గా ఉంది. రౌడీల దగ్గర నుంచి దొరికిన వీడియోలో జార్జ్ అక్కడ ఉన్న సమయం కూడా క్లియర్గా ఉంది. ఆ సినిమా వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు కిందికి వచ్చినప్పుడు తలుపు మూసే స్నేహాన్ని వాళ్ళు చూశారు. కానీ నా ఉద్దేశ ప్రకారం రూబన్ని రౌడీలు ఎత్తుకెళ్ళినప్పుడు జార్జ్ రావడానికి మధ్యలో స్నేహకి వ్యతిరేకంగా ఉన్న ఎవరో ఒకరు అప్పుడు అక్కడ వచ్చుండాలి. అతనే అంత కూడా అయి ఉండాలి. ఇంతవరకు మన సస్పెక్ట్లో లేని 4వ వ్యక్తి. సార్, నేను కిరణ్ని జామీన్లో తీసుకెళ్తాను. లాయర్ ఇప్పుడు వస్తున్నారు. కిరణ్ నేరాన్ని ఒప్పుకున్నాడు. మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. ఇక మేము ఏం చేయలేము. అతన్ని మేము కోర్టులో హాజరుపరుస్తాం. మీరు అక్కడికే వచ్చేయండి. సార్, నేను ఒక విషయం చెప్పాలి. ప్రతి భర్తకి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో తన్ని పోలుస్తుంటారు. కిరణ్కి కూడా అలవాటు బాగా ఉంది. మొదట్లో నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రాను రాను స్నేహ అన్న పేరు వింటేనే నాకు ఇరిటేషన్ వచ్చేది. ఎప్పుడు చూసినా కిరణ్కి తనంటేనే ఎక్కువ ఇష్టం ఉండేది. రూబిన్కి స్నేహకి ఏదైనా సమస్య వస్తే వెంటనే కిరణ్ అక్కడికి వెళ్ళేవాడు తన్ని ఓదార్చడానికి. అతను నన్ను కాదని స్నేహతో సన్నిహితంగా ఉన్నప్పుడు నన్నేం చేయమంటారు? తన్ని చంపాలి కదా. ఆ రోజు నిర్ణయించుకున్నాను. సరైన సమయం కోసమే నేను ఎదురు చూసేదాన్ని. ఇక్కడ ఏమైనా ఐపీఎల్ జరుగుతుందా? ఆ తర్వాత నేను చూసింది కిరణ్ అక్కడి నుండి బయటికి పారిపోవడం. అప్పుడు ఆ రోజు అక్కడ జరిగిన గొడవలో రూబిన్ వాళ్ళని చూడకూడని పరిస్థితులు చూశాడని నాకు అర్థమైంది. ఈ సమయం కోసమే నేను ఎదురు చూశాను. ఈలోపు బయట నుంచి 2 వ్యక్తులు వచ్చి రూబిన్ని వాళ్ళు ఎత్తుకుపోవడం నేను చూశాను. అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. స్నేహ ఫ్లాట్లో ఒంటరిగా ఉందని నాకు అర్థమైంది. అండ్ ఐ న్యూ ఇదే సరైన ఛాన్స్. డోర్ వేసిన శబ్దం విని స్నేహ నన్ను తిరిగి చూసింది. నా చేతిలో ఉన్న కత్తిని నేను చాలా వేగంగా విసిరాను. తన గొంతు గీసుకొని రక్తం కారసాగింది. ఆ తర్వాత తను సోఫాలో స్పృహ కోల్పోయింది. హస్బెండ్ని కాపాడడానికి మీరు చెప్పిన కథ నాకు నచ్చింది. కానీ అది వర్కౌట్ అవ్వలేదు కదా. ఇది కథ కాదు. దిస్ ఇస్ ద ట్రూత్. నేనే చేశాను. నేనే స్నేహాన్ని చంపాను.